సట్టేడు వారాలు చేసేటోళ్ళు ఇల్లు శుద్ధి చేసుకొని దేవుని శుద్ధి చేసుకొని దీపం పెట్టి ఆయనకి ఇంత పాల నైవేద్యము సల్ల నైవేద్యము పెట్టి ఆదివారం బుధవారం రోజు స్వామికి ఇంట్లో మైసచ్చి పొగ చూపించుకోవాలా, ఇవన్నీ చేసుకోవాలా, ఇట్లా పూజలు చేసుకోవాలా. అయితే కొంతమంది కుంభంగా ఇట్లా పసుపు పోసుకోవాలంట కదన్న, ఇంట్లో షేరుంబావు 5 కిలోలు అని అంటున్నారు అని అడుగుతున్నారు చాలామంది. అది తప్పు పద్ధతి అమ్మ. ఇంటికి దేవాలయానికి చాలా తేడా ఉంటుంది. ఇంట్లో కుంభం రాశిగా పసుపు పోయొద్దు. పోస్తే అంటూ ముంటూ ఇదంతా వీటికి దేవుడు ఓర్చుకోడు. ఆ కుంభం రాశిగా పోసినప్పుడు అక్కడ శక్తి వస్తుంది. ఆ శక్తితోటి ఇల్లు ఓర్చుకోదు. ఇంట్లో చికాకులు గొడవలు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, కొన్ని పర్యవసానాలు కూడా అవుతాయి. కాబట్టి అట్లాంటివి చేయొద్దు దయచేసి. ఇంకోటి, పిల్లలు కానోళ్ళు కావచ్చు, పెళ్ళిళ్ళు కానోళ్ళు కావచ్చు, బాసింగాలు తీసుకురండి, తొట్టెండ్లు తీసుకురండి, స్వామి పాదాల దగ్గర పెట్టేసి ఇట్లా పిడికిళ్ళతోటి బండారు పోయండి. రోజు పిడికెడు బండారు, అది లాస్ట్కి తీసుకుపోయి కోవెల లోపల అప్పచెప్పండి అని చెప్తున్నారు. ఇది నిజమేనా కాదా అని అడుగుతున్నారు కదా. అది వద్దు, అట్లా చెయ్యొద్దు. మీరు ఎప్పుడైనా సరే పిల్ల పుట్టక ముందుకు కుళ్ళ గుట్టొద్దు, అది తప్పు. అట్లాంటివి ఎప్పుడు చెయ్యొద్దు. ఒక పసుపు గుడ్డ తీసుకొని దానికి ఒక తెల్లగుడ్డ తీసుకొని దానికి ఇంత పసుపు రుద్ది దాంట్లో 5 రూపాయలు కానీ 11 రూపాయలు కానీ 1 రూపాయి కానీ ఎంత ఉంటే అంత ఆ స్వామిని తలుచుకొని అందులో పెట్టండి. మైసాచి పొగ లేపండి, దీపం చూపియండి. అందులో నీ మనసుల కోరిక ఏముందో ఆ పైసలు దాంట్లో పెట్టి కొంచెం బండారేసి ముడుపు కట్టండి. ముడుపు కట్టి స్వామి పాదాల దగ్గర ఒక తమలపాకు కానీ, ఒక మర్రాకు కానీ, మేడాకు కానీ, రాగాకు కానీ, టేకాకు కానీ, లేకపోతే ఒక చిన్న ప్లేట్ కానీ పెట్టి అందులో ఈ ముడుపు పెట్టేసేయండి స్వామి పాదాల దగ్గర. రోజు ఇంత బండారు తీసుకొని దీపారాధన అయిపోయిన తర్వాత శివపంచాక్షరి జపం చేసుకొని ఓం నమ శివాయ అని శివపంచాక్షరి నామం ఉచ్చరించుకుంటూ నీ మనసులో ఉన్న కోరికను ఆ ముడుపు దగ్గర పెట్టండి. వెయ్యిండ్రి. అదే బండారు తీసుకొని మీరు నుదుటికి పెట్టుకోవాలా, వారానికి ఇంత వేసుకొని స్నానం చేసుకోవాలా, ఇంట్లో ప్రక్షాళన చేసుకోవాలా. రోజు స్నానం చేసుకున్నా మంచిదే. బండారు ధారణ 7 వారాలు అయిపోయే వరకు మీరు చేసుకోవాలా. ఎప్పుడైతే మల్లన్నకు నీ కోరిక తీరిన తర్వాత ముడుపు పైసలు తీసి నువ్వు తొట్టెలు తీసుకొస్తే, పిల్లలైతే తొట్టెలు తీసుకొచ్చి పూజ చేసుకొని స్వామికి గంగరేం చెట్టు కడతావా లేకపోతే కోవెలలు వేస్తావా, అది నీ ఇష్టం. దాని తర్వాత పెళ్లిళ్ళు కానోళ్ళు కూడా నీకు పెళ్లిళ్ళు అయిన తర్వాత ఆ పైసలు తీసుకొని బాషింగాలు తీసుకొచ్చి గంగరేం చెట్టు కింద పటాలు వేస్తారు, అక్కడ పెట్టించి గంగరేం చెట్టు కట్టాల. ఇది పద్ధతి. కాబట్టి ఇట్లా కుంభం బొయ్యకండి. ఆ ఇంటికి దేవాలయాలకు వేరే ఉంటాయి. ఇంట్లో కుంభం రాసి పోస్తే తొక్కుడైతుంది. ఆ బండారు స్వామికి పనికి రాదు. అప్పటికప్పుడు ఫ్రెష్గా బండారు కొట్టించి మాత్రమే పొయ్యే ముందు తీసుకుపోయి పవిత్రంగా మల్లన్నకు సమర్పించాలా. అవి కోట్ల మంది భక్తులకు పోతాయి. కాబట్టి ఇట్లాంటి తొక్కుడు బండారు ఇయ్యకండి.